క్లూటుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ నియోజకవర్గంలోని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల విస్తృత సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, రాష్ట్ర సీనియర్ నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ హాజరై పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. వజ్రేష్ యాదవ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంపై ఆయన నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సుజాతమ్మ గారు, మా మిత్రుడు శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షులు తమ్ముడు రాము గారు, అదేవిధంగా మైపాల్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, వెంకటేష్ గారు, ముఖ్యపతన గారు, మల్లేశ్వర గారు, రామరెడ్డి గారు, మా కుటుంబం సభ్యులంతా, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ ఆలోచన చేయాలి. గతంలో చాలా ఎలక్షన్లు చూసినాం. ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉండి నక్క ప్రభాకర్ గౌడ్ గారికి డిప్యూటీ సిటీకి ఇస్తే గెలిచింది. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి హరివర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే గెలిచింది. అందరం పార్టీకి అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్య కార్యకర్తల సమావేశం అనుకున్నాం. ఈ సమావేశంలో మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఎన్నికలు ప్రభాకర్ గౌడ్ గారికి జెడ్పీటీసీ అయినాయి. తర్వాత ఎన్నికలు హరివర్ధన్ రెడ్డి గారికి జెడ్పీటీసీ ఎలక్షన్, ఆయన పర్సనల్ ఎలక్షన్, పార్టీ తోడుంది అక్కడ. ఈరోజు ఎన్నికలు వచ్చేది మీకోసం వస్తుంది. మీరు గెలవాలి. మీ ఊళ్ళల్లో మీరు గెలవడానికే ఎన్నికలు పెట్టినాం కనుక ఇక్కడ ఉన్న అధ్యక్షుడిని మనం కొన్ని విషయాలు చెప్పినాం. ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికలు అనేది ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ రాబోతుంది. 127 మున్సిపాలిటీలలో మన దగ్గర 3 మున్సిపాలిటీలు మిగిలినాయి. ఇంకా వేరే తరం మున్సిపాలిటీలు లేవు. ఇక మేము తోపుగాలం, మా ఊరికి మేమే రాజులము, మేమే చెప్తే ప్రతి ఒక్కడు వినాలే అనే రోజులు ఇప్పుడు లేవు. ఎవరింటికి వాడే తోపుగాడు, ఎవరికి వాడే తోపుగాడు. కనుక మీ ఊరికి మీరే తోపులు. కానీ తోపులం అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం ఇవాళ ఎన్నికలలో ఓట్లు వేసేందుకు ప్రజలు నమ్మకంగా లేరు. ప్రజాస్వామ్య దేశం ఇది. రేవంత్ రెడ్డి గారి పక్షాన మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా పనిచేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. మరి మహిళా సోదరి వాళ్ళు చాలా మంది వచ్చారు. మీరందరూ కూడా ఈ సమావేశం ఏదైతే ఉందో రేపు జరగబోయే మీ వార్డులలో ఇవాళ చెప్పేది ఏంటంటే, రేపటి నుంచి మన గ్రామాలలో లేని ఓట్లు తొలగియాలి, ఉన్న ఓట్లు యాడ్ చేసుకోవాలి. 10 రోజుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దానికోసమే ఈ సమావేశం పెట్టాం. ఎవరి గ్రామాలలో ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటికి తిరిగి ఏమన్నా దొంగ ఓట్లు ఉంటే తీసేపియండి. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఇది. దొంగ ఓట్లు పెట్టుకొని రాజ్యం వెళ్తుందని చెప్పి తీసేస్తా ఉన్నాం. అది ముందు తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరు పెట్టకముందే ఈ సమావేశాలు ఎందుకు పెడుతున్నామంటే, ఏ లీడర్ అయినా గ్రామం నుంచే రావాలి, ఖాళీ నుంచే రావాలి. కనుక మీరందరూ కూడా మీరు నిలబడాలనుకుంటే వాళ్ళు సన్నాహం కావాలి. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను, కుల పెద్దలను, యువజన నాయకులను అందరినీ కలుపుకొని రేపు మీకు రిజర్వేషన్ కాబోతుంది. క్యాస్ట్ పక్కా పొంట. గౌడ్ అని ఉంటే గౌడ్ రాయించుకోండి, యాదవ్ అంటే యాదవ్ రాయించుకోండి, మున్నూరు కాపు ఉంటే మున్నూరు కాపు రాయించుకోండి, రెడ్డి అంటే రెడ్డి రాయించుకోండి. ఒకవేళ ఇక్కడ లేని ఓట్లు ఉంటే తొలగించడానికి మీకు అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చింది. అది చెప్పడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. మీ గ్రామాలలో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాలను కలుపుకొని రేపు కూర్చొని మీ కమిటీ వేసుకొని, నేను వచ్చో పెత్తనం చేసావు, ఇంకో లీడర్ వచ్చో పెత్తనం చేసావు, ఇంకో లీడర్ వచ్చి పెత్తనం చేస్తే మా ఎన్నికలలో మాకు ఎవరెవరు ఏం చేసినో మొత్తం ఎరక. మొన్న మనం ఎమ్మెల్యే ఎలక్షన్లలో
ఏ ఊళ్ళో ఏమైంది ఏడేమైంది అందరికి ఎరక దాన్ని ఊపిరి. రేపు పొద్దున ఆ విషయం పట్టుకొని పోతే మీకు పోటు పొడుస్తుంది. ఆ పోటులన్నీ వద్దిగా కావాల్సింది ఏంటంటే మీ ఎన్నికలు వస్తున్నాయి. రేపు హరివర్ధన్ రెడ్డి సాబో లేకపోతే ప్రభాకర్ గౌడో ఎమ్మెల్యే వచ్చినప్పుడు వస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావాలి. మేము మీకు హరివర్ధన్ రెడ్డి సాబును, సుధీరెడ్డి సాబును, ప్రభాకర్ గౌడ్ను, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీకు సపోర్ట్ చేయడానికి వస్తాం. గ్రామంలో పెద్ద మనుషుల లిస్టులు తయారు చేయండి. పలానా ఓటు ఒక్క ఓటుతోనే ఓడుతాం, ఒక్క ఓటుతోనే గెలుస్తాం. మొన్న ఖర్చు పెట్టుకున్నాం కనుక మాకు ఆ బాధ తెలుసు, ఆ నొప్పి తెలుసు. ఎవడెవడు ఏమేం చేసిన నొప్పి తెలుసు. రేపు మీకు కూడా ఆ నొప్పి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే రేపు పొద్దున నువ్వులే వాడతావు, నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, ఎకరం భూమా అర్ధెకరం భూమా అమ్ముకుంటావు, లేకపోతే ఇంకోటి చేసుకుంటావు. అప్పుడు నీకు ఇబ్బంది అవుతుంది. దుర్మార్గంగా టీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని అందరినీ ముంచి ఆ మల్లారెడ్డిని చూస్తా ఉన్నాం. ప్రజల కోసం పనిచేయట్లేదు, ఎన్నికలు వస్తే పైసలు ఇచ్చుకుంటా ఉన్నాడు. రేపు పొద్దున మిమ్మల్ని కూడా ఓడగొట్టడానికి ఆ ప్రయత్నం చేస్తాడు. కనుక దయచేసి మిత్రులారా, రేపు మీరందరూ ఆలోచన చేసుకోండి. ఒకరికొకరికి పించపరుచుకొని ఒక్కొక్క గ్రామాల్లో గిట్టు పంచాయతీలు ఉంటాయి, భూమి పంచాయతీలు ఉంటాయి, ఇల్లు పంచాయతీలు ఉంటాయి, కుటుంబాల పంచాయతీలు ఉంటాయి, కులాల పంచాయతీలు ఉంటాయి. నిలబడేటోళ్ళు అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ కడుపులో తలబెట్టి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. మనకు పడనోడు రేపు పొద్దున ఆ వార్డులో ఇద్దరు నిలబడతాడు. ఆయన లూపోర్స్ ఏంటియో తీయండి. తమ్ముడు చేసే పని చేయడం